వచ్చిన వారం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంని మనం ధ్యానించాం. సార్దీస్ సంఘంని దేవుడు చెప్తున్నారు, నువ్వు ప్రజల ఎదుట జీవించుచున్నావని పేరు ఉన్నది, కానీ నువ్వు మృతుడవే అని చెప్పారు. అనగా మనం చాలాసారి చాలా కార్యక్రమములు చేస్తూ ఉండవచ్చు, మన జీవితం బాగా కనిపించవచ్చు, ప్రజల ఎదుట మనం బయట జీవితం అంతా కూడా బాగుండవచ్చు, కానీ మన జీవితంలో లోపల మనం ఎలా ఉన్నాము అని చెప్పి దేవుడు చూస్తున్నారు. ఆయన మనల్ని చూస్తున్నప్పుడు జీవించుచున్నావా మరణించుచున్నావా అని ఆయన మాత్రమే చెప్పగలుగుతారు అని చెప్పి మనం చూసాం. ఈరోజు మనం 2వ వచనంని మనం ధ్యానించబోతున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ మనం చూస్తున్నాము, వేకప్, లే అని చెప్తున్నాము. ఆ 2వ వచనం చదువుదాం. 2వ వచనం చదువుదాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగారకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. ఓకే, తెలుగులో ఆ పదం లేదు, కానీ ఇంగ్లీష్లో వేకప్, నువ్వు లే. ఎవరిని మనం లేపుతామంటే నిద్రలో ఉన్నవారిని లేపుతాం. ఏం జరిగిద్దో తెలీదు. యోనా అనే దేవుని ప్రవక్త, ఆయన ఓడలో కింద భాగంలో వెళ్ళి నిద్రపోతున్నాడంట. నిద్రపోతున్నప్పుడు బయటంతా భయంకరమైన తుఫాన్. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న బరువైన వ్యాపారంకు తీసుకెళ్తున్న వస్తువులంతా కూడా సముద్రంలో పడేస్తున్నారంట. ఆ కెప్టెన్ నౌకని నడిపిస్తున్న ఆయన చెప్తున్నారంట, అందరు కూడా మీ దేవతలకు మొరపెట్టండి అని చెప్తా కింద వస్తే యోనా మాత్రం నెమ్మదిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడంట. లేపి, నువ్వెవరివి, నువ్వు దేవుడికి ప్రార్థన చేయన్నారు. ఎవరిని మనం లేపుతామంటే నిద్రపోతున్న వాళ్ళని లేపుతాం. నిద్రపోతున్న వారికి ఏమీ తెలీదు. యేసయ్య ఒకరోజు పడవలో గాఢ నిద్రలో ఉన్నారంట. భయంకరమైన తుఫాన్. నాకు ఎప్పుడు ఆశ్చర్యం, ఈ యోనా కానీ యేసయ్య కానీ, యోనా అయినా ఓడ కింద భాగంలోకి వెళ్ళి నిద్రపోయారంట. యేసయ్య సామాన్యమైన పడవలో అందరి గాఢ నిద్ర ఎలా పోయారో, నీళ్ళు వచ్చి మీద పడుతూ ఉండిద్ది, ఓడ అట్టి ఇటు ఊగుతూ ఉంది. నిద్రపోతున్న వాళ్ళకి ఏం జరుగుతుందో తెలీదు. ఇక్కడ యేసయ్య చెప్తున్నారు, తెలుగు బైబిల్లో పదం లేదు, కానీ వేకప్, లే అంటున్నారు. నీ క్రియలు తర్వాత చెప్తున్నారు, స్ట్రెంగ్థెన్ ద థింగ్స్ దట్ రిమైన్ విచ్ వర్ అబౌట్ టు డై. ఇంకా చనిపోయే పరిస్థితిలో ఉన్న కొన్ని క్రియల్ని నువ్వు బలపరుచుకో అంటున్నారు. మనం యెషయా రాసిన 42వ అధ్యాయం 3వ వచనంలో చదువుతున్నాము. యెషయా రాసిన 42వ అధ్యాయం 3వ వచనం. అదే వచనం మత్తయి రాసిన 12వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతున్నాం. యేసయ్య నలిగిన రెల్లుని వెరవరంట, మక్కమక్కలాడుతున్న అవిసనారని ఆర్పరంట. అనగా మన జీవితం అంతే, వీళ్ళ జీవితం అంతే, ఈ జీవితంలో ఇంకా లెగవలేరు అనే పరిస్థితిలో ఉన్నవారిని దేవుడు కాపాడుటకు ప్రయత్నం చేస్తారంట. ఇప్పుడు కొత్తగా ఒక మిషన్ వచ్చింది, ఒక ప్రైవేట్ కంపెనీ ఒక మిషన్ చేశారు. ఫ్రాన్స్ దేశంలో అనుకుంటున్నాను. అది ఎలా ఉండిద్దంటే ఒక బాక్స్లా ఉండిద్ది, చాలా మెత్తగా సోఫాలా ఉండిద్ది, లోపల ఏసీ కూడా ఉండిద్ది. చనిపోవాలి అని అనుకున్న వాళ్ళు ప్రభుత్వం దగ్గర దాన్ని యుతనేసియా అంటారు, మర్సీ కిల్లింగ్ అంటారు. నాకు బ్రతకడానికి ఇష్టం లేదండి, చనిపోవాలని ఉన్నాను, కానీ నొప్పి ఏమి తగలకుండా నేను చనిపోవాలి అని చెప్పి మనం కోర్టుకు ఉత్తరం రాయవచ్చు. యాక్చువల్గా మనం ప్రెసిడెంట్కి ఉత్తరం రాయాలి, మర్సీ కిల్లింగ్, యుతనేసియా అంటారు. మా అమ్మ చాలా కష్టపడుతున్నారండి, ఇంకా బ్రతకటం వేస్ట్. అలాగే కొన్ని కేసు ఉంటుంది, బ్రెయిన్ డెడ్ కేసు ఉంటుంది, మెదడు చనిపోయిందంటారు, కానీ శరీరం గుండె బాగుండిద్ది, కిడ్నీ బాగుంటుంది, అన్నీ బాగుండిద్ది, మెదడు చనిపోయిద్ది. కనుక అది వాళ్ళు బ్రతకరు అనే వాళ్ళు డొనేట్ చేస్తారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంతకం పెడితే ఆ వ్యక్తిని కోసి గుండె కిడ్నీ అంతా తీసి వేరే వాళ్ళకు, కళ్ళు అంతా తీసి వేరే వాళ్ళకి పెడతారు. ఆ వ్యక్తి చనిపోతాడు. ఎందుకంటే మెదడు చనిపోయింది కనుక ఎంతకాలం ఉన్నా, శరీర అవయాలు బ్రతికున్నా మెదడు చనిపోయింది కనుక మంచి మీదే ఉంటారు.
దీన్ని యుత్నేసియా అంటారు. వాళ్ళు ఒక బాక్స్ తయారు చేశారు. దాంట్లో మర్సీ కిల్లింగ్, కనిక్ర పడి చంపటం. దాంట్లో వెళ్ళి పనుకొని ఆ డోర్ వేసేసి పనుకుంటే అలా నిద్రపోతా అలా చనిపోతారు. అలా ఒకటి కనిపెట్టి ఉన్నారు. అది కూడా ఒక ప్రైవేట్ కంపెనీ కనిపెట్టారు. ఆ ఫ్రాన్స్ దేశంలో దాన్ని గవర్నమెంట్ అంగీకరించారు. హాస్పిటల్లో చాలా కాలం ఉన్నవారు, ఎవరు చూడటానికి లేనివారు, వాళ్ళందరూ కూడా ఆ లెటర్ రాసి నేను చనిపోతానండి, ఇష్టం లేదంటే గవర్నమెంట్ వాళ్ళకి అనుమతిస్తారు. ఆ మిషన్లో వెళ్ళి పనుకొని ప్రశాంతంగా చనిపోవచ్చు. ఇక్కడ యేసయ్య చెప్తున్నారు, నువ్వు నీ కార్యములు కొన్ని చచ్చిపోతున్నాయి. రెండోది వచ్చిన చదవండి, చదవండి. చావనై ఉన్న మిగిలిన వాటిని అయితే కొన్ని ఆల్రెడీ చనిపోయాయి. ఇక్కడ యేసయ్య చెప్తున్నారు చావని ఉన్న కొన్ని వాటిని, అంటే మిగిలినవి ఆల్రెడీ చనిపోయాయి, కొన్ని మాత్రమే బ్రతికున్నాయి. నువ్వు దాన్ని బ్రతికించుకో. మన ఆత్మీయ జీవితంలో చాలా విషయంలో చనిపోయి ఉన్నాం. ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితం చనిపోయింది. ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, ప్రార్థన లేదు. మనం కొన్ని చనిపోయాయి, కొన్ని మాత్రమే బ్రతికి ఉన్నది. దాన్ని బ్రతికించుకో అంటున్నారు. జీవితంలో బ్రతికించుకో. వీలైన మట్టు ఉన్న కాలంలో అవకాశం ఉన్న వరకే నువ్వు బ్రతికించుకో అంటున్నారు. స్ట్రెంగ్తన్. యేసయ్య ఎన్నడూ కూడా ఇంతే చనిపోతారు, చంపేస్తామన్న దేవుడు కాదు. లేదు, ఇంకా నేను ఎందుకు, నా పేరు పోయింది, ఇంకా నేను ఎందుకు బ్రతకాలి. పేతురు జీవితంలో అలాగే జరిగింది. పేతురు జీవితంలో అన్ని కోల్పోయాడు. ప్రమాణం చేశాడంట, నేను ఎరగను, ఆయన ఎవరు నాకు తెలీదు. ప్రజలు చెప్తున్నారు, నీ యాక్సెంట్ బిట్రేస్ యూ, నువ్వు పలికే విధానం నువ్వు ఆయన శిష్యుడిని చూపిస్తుందన్నారంట. 3.5 సంవత్సరాల్లో పేతురు మాట్లాడే విధానం కూడా మారిపోయిందంట అండి. యేసయ్యతో ఉండటం వలన పేతురు మాట్లాడే విధానం మారిపోయిందంట. యువర్ యాక్సెంట్ బిట్రేస్ యూ, నువ్వు పలికే విధానం మారిపోయింది. యేసు ప్రభులా ఉందంటే ఆయన ప్రమాణం చేస్తున్నాడంట, శపిస్తున్నాడంట, కృంగిపోయి ఉన్నాడు. యేసయ్య మన యోహాను సువార్త 21లో మనం చూస్తున్నాం, నేను మీకు ముందుగా గలిలయకు వెళుతున్నానని చెప్పండి, విశేషముగా పేతురుకు చెప్పండి. కృంగిపోయి నలిగిపోయి ఉన్న పేతురుని యేసయ్య వదిలిపెట్టలేదండి. ఆయనకు విశేషమైన సందేశంను పంపించారు. మన జీవితంలో చాలాసారి నా పరువు పోయింది, నేను ఇంకా ఏమి చేయలేను, నేను దేవుని కొరకు బ్రతకలేను, నేను సాధించలేను. ఎప్పుడైతే అయ్యా నా వల్ల కాదు ప్రభు అని ఉన్నామో అప్పుడు యేసయ్య వస్తారు. నా వల్ల కాదు, అన్నీ ఆగిపోయింది, ఇంకా నేను జీవించలేను. కానా అనే ఊర్లో వివాహం జరుగుతుంది. అక్కడ ద్రాక్షరసం తీరిపోయింది. వాళ్ళు అనుకుంటున్నారు, అంతే మా పరువు పోయింది, మా ఇంటి పరువు పోయింది, తీరిపోయింది, ఏం చేయాలి? యేసయ్య దగ్గర వచ్చారు. వాళ్ళు ఏర్పాటు చేసిన ఆ ద్రాక్షరసం కంటే శ్రేష్టమైన ద్రాక్షరసం ఇచ్చారు. మనం ఎప్పుడైతే జీవితంలో నేను అంతే, పేతురు అంతే అనుకున్నాడు, నేను అంతే, నా జీవితం ఇంకా ఉపయోగమే లేదు, నేను ప్రభువునే, నేను కాదని చెప్పేశాను. యేసయ్య వచ్చి పేతురుని పరిచర్లు వాడుకుంటే ఒక్క సువార్త చెబితే 3,000 మంది రక్షించబడ్డారంట. ఇంకా ఒకసారి సువార్త చెబితే 5,000 మంది రక్షించబడ్డారంట. కొన్ని వేల మంది బాప్తిసం తీసుకుంటున్నారు. మన జీవితంలో ఎప్పుడైతే నా జీవితం అంతే, అన్నీ పాడైపోయింది, నేను ఇంకా బ్రతకలేను, దేవుని దగ్గర రావాలి, ఆయన బ్రతికిస్తారు. ఆయన మక్కమక్కలాడుతున్న దీపమునే ఆరిపోకుండా కాపాడే దేవుడు. నలిగిన రెల్లుని బెరవకుండా కాపాడుతారంట. పాస్టర్ మా ఎప్పుడు కూడా చెట్లు వంగిపోతుంటే ఆ చెట్టు వంగిపోతుంది, ఈ చెట్టు వంగిపోతుంది, తాడు పెట్టి దాన్ని కట్టిస్తారు. ఎలక్ట్రీషియన్ వస్తే ఇక్కడ మేకు కొట్టు, అక్కడ మేకు కొట్టు. ఎందుకండి పాస్టర్ గారు ఒక తాడు పెట్టి ఆ చెట్టుని మేకు కట్టు అంటారు. అంటే కొన్నిసారి యేసయ్య మన జీవితంలో విరిగిపోతాం, అంతే, జీవితం ఆగిపోయిద్ది అంటే మనకు కర్రని పెట్టి అంటగట్టేటట్లుగా మనల్ని బ్రతికింపచేస్తారు. ఆయన జీవింపచేసే దేవుడు అండి, ఆయన జీవింపచేసే దేవుడు. ఈనాడు చాలామంది
యేసయ్యనే కాదు, నా దేవుడు కాదని చెప్పే జీవితంలో ఎంతోమంది ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే తర్వాత చెప్తున్నారు, ఫర్ ఐ హ్యావ్ నాట్ ఫౌండ్ యువర్ డీడ్స్ కంప్లీట్ ఇన్ ద సైట్ ఆఫ్ మై గాడ్. నేను నా దేవుని దృష్టిలో నీ క్రియలు పరిపూర్ణంగా నేను చూడలేదు. నీ క్రియలు ఏమీ పరిపూర్ణంగా లేదు. ఏదో పేరుకి చేస్తున్నావు, పేరుకు ప్రార్థనకు వస్తున్నావు, పేరుకు చర్చికి వస్తున్నావు, పేరుకు మోకరించి ప్రార్థన చేస్తున్నావు. నా మీద పరిపూర్ణమైన విశ్వాసం నీకు లేదు. నన్ను పరిపూర్ణంగా నువ్వు నమ్మట్లేదు. ఈ ఉదయకాలం నేను లేచి వాక్యంని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇమానుయల్ గారు నాకు గుర్తుకొచ్చారు. నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను. నేను రాత్రి పిల్లలకు ఏ విషయమై ప్రార్థన చేయాలంటే, పిల్లలకి ఫీజు కట్టాలి, ప్రార్థన చేయండి అన్నారు. నేను అనుకుంటున్నాను, ఇంత ఖచ్చితంగా దశమ భాగంని తీసిస్తున్నారు, వాళ్ళకి ఎందుకు ప్రభువా కొరత? మన జీవితంలో కొన్నిసారి మనకు కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇంత ఖచ్చితంగా ఉన్నప్పుడు మనం ఎందుకు కష్టపడుతున్నాం? అయ్యా, సరిగా జీవించిన వారందరూ కూడా బాగున్నారే, ఖచ్చితంగా జీవించే వాళ్ళకి ఎందుకు శోధనలు? దేవుడు కొన్ని పరిస్థితుల్లో మనల్ని అనుమతిస్తారు. ఆ పరిస్థితుల్లో కూడా మన దేవుని కొరకు స్థిరంగా నిలబడాలి. పౌలు జీవితంలో ఎన్నో శ్రమలు ఆయన కొడతారు. కొంచెం బాగా అయిన తర్వాత మరలా వేరే ఒక ఊరికి వెళ్తారు. ఆయన కొడతారు, మరలా కొంచెం బాగా అయితే వేరే ఒక ఊరికి వెళ్తారు. సేవన చేస్తూనే ఉంటారు. ఎన్ని నష్టములు వచ్చినా దేవుని సేవన చేస్తూ ఉంటారు. మనం ఒక పాట పాడతాం, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను, ఎన్ని నష్టాలు కలిగినను నా ప్రియ యేసే పరిహారి, నా యేసే పరిహారి. అలాగే ఇంకా ఒక పాట పాడతాం, ఆరోగ్యం కృంగిన, ఆస్తి ఎంత పోయినా, ఏందండి, నీ ఉంటే నాకు చాలా యేసయ్యా. ఎన్ని నష్టాలు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, నీ ఉంటే చాలా యేసయ్యా. ఈనాడు అలా అనుకునే వాళ్ళు చాలా తక్కువ. నువ్వు ఉంటే చాలా యేసయ్యా, నాకు ఎన్ని రోగాలు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా నీ ఉంటే చాలా యేసయ్యా, నీ కృప ఉంటే చాలా యేసయ్యా. మన క్రైస్తవులు అలాంటి ఒక స్థితికి వెళ్ళబోతున్నాం. యేసయ్య ఆ సాది సంఘంని చూసి చెప్తున్నారు, నీ క్రియలు సరిగా కనబడట్లేదు, నువ్వు చేసేది పరిపూర్ణమైన హృదయంతో చేయట్లేదు. పేతురుకి ఎంత ధైర్యం ఉండాలండి ప్రజలు ఎదుట. మొన్ననే కదా ఆ యేసు ప్రభు నాకు తెలియదని చెప్పావు, ఇప్పుడేమో ఆయన నాకు తెలుసు, యేసు నామంలో లేచి నడువు అంటున్నావు, మీరు సిలువ వేసిన యేసుని గురించి నేను ప్రకటిస్తున్నాను అంటున్నావు. సిగ్గుని తొలగించే దేవుడు, అవమానంని, నిందని తొలగించే దేవుడు యేసయ్య. ఆయన మనల్ని నూతనపరిచే దేవుడు యేసయ్య. ధైర్యం, నయమన్న అనబడిన సైన్యాధిపతి, ఆయన దేశమునకు సైన్యాధిపతి, కానీ కృంగిపోతూ ఉండేవాడు. కారణం ఏంటంటే శరీరం అంతా కూడా కుష్ఠరోగం, చాలా బలహీనం, చాలా బాధతో ఉన్నాడు. కానీ యేసయ్య ఆయన్ని స్వస్థపరిచారు. యోర్దాను నదిలో 7 పర్యాయం మునిగి లేచిన తర్వాత చిన్నపిల్లల చర్మంలా మారిపోయిందంట. ఇప్పుడు ఆయన ఎలా వచ్చి సైన్యాధిపతిగా నిలబడి ఉంటాడు? ఇంకా చాలా ధైర్యం వచ్చి ఉంటుంది. మనకు ధైర్యం ఇచ్చే దేవుడు యేసయ్య, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు యేసయ్య. అయితే మనం చేయవలసిందంతా కూడా ఆమోస్ రాసిన 7వ అధ్యాయం 7-8 వచనంలో మనం ఇలాగ చదువుతున్నాం. గాడ్ వాజ్ స్టాండింగ్ by a vertical wall with a plumb line in his hand. Behold, I am about to put a plumb line in the midst of my people Israel. I will not spare them any longer. ఇక్కడ ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 7-8 వచనంలో దేవుడు ప్లమ్ లైన్ అంటే ప్లమ్మట్ అంటారు, పట్టపు గుళ్ళు, మట్టపు గుళ్ళు. మీరు ఇల్లు కట్టే వారి చేతిలో, మేస్త్రుల చేతిలో చూస్తే కింద ఒక బంగారంలా ఒకటి ఉంటుంది,
పైన అలా గోడకు పెట్టి దాన్ని ఎంత నిలువుగా ఉంటుందని చూస్తారు. యేసయ్య, నేను చెప్పేది అర్థమవుతుంది కదా, దాన్ని ఏమంటారండి? తూకం అంటారు. తూకం పెట్టి చూస్తారు. గోడని కడతా ఉన్నప్పుడు ఆ తూకం పెట్టి చూస్తారు, అది కరెక్ట్గా ఉందని చూస్తారు. ఆమోస్ 7వ అధ్యాయం 7-8 వచనంలో దేవుడు చెప్తున్నారు, తూకం పెట్టి మనల్ని చూస్తారంట. మనల్ని యేసయ్య కొలత వేస్తున్నప్పుడు తూకం పెట్టి చూస్తారంట. నిలువుగా ఉన్నామా చూస్తున్నాం, ఎక్కడ కూడా వంగరతింగగా ఉండకూడదు, నిలువుగా ఉండాలి. తూకం పెట్టి మనల్ని శోధిస్తారంట. ఇక్కడ అదే చెప్తున్నారు. నీ క్రియలు సరిగా కనబడట్లేదు, నా దేవుని దృష్టిలో నీ పనులు సరిగా కనబడట్లేదు, తూకం పెట్టి చూస్తున్నారండి. మన జీవితంలో అక్కడక్కడ వంగర తింగరంగా ఉంటుంది, అక్కడెక్కడ సరిగా లేదు. పనిచేసే చోట్ల మన మాటలు సరిగా లేదు, బంధువుల మధ్యలో మన మాటలు సరిగా లేదు, ఎవరితోనైనా కలుసుకుంటే మన మాట పవిత్రంగా లేదు, మన సంభాషణ పవిత్రంగా లేదు. మనల్ని తూకం పెట్టి దేవుడు చూస్తున్నారు. వంగర తింగరదైన జీవితంని మనం కలిగి ఉంటున్నాం. యేసయ్య చెప్తున్నారు, నిన్ను వదిలిపెట్టను. 8వ వచనంలో చెప్తారు, ఐ విల్ నాట్ స్పేర్ దెమ్ ఎనీ లాంగర్. నేను వదిలిపెట్టను. దేవుడు నిన్ను తూకం పెట్టి చూస్తున్నారండి. తూకం పెట్టి మనల్ని చూసినప్పుడు మన నిలువుగా చక్కగా ఉన్నామా? అక్కడ ఇక్కడ వంగర తింగర జీవితం ఉందా? అవిశ్వాస జీవితం, ప్రార్థన లేని జీవితం, క్షమించలేని జీవితం, ఎంత వాక్యమును చెప్పినా కూడా క్షమించలేని మనస్సు. నేను క్షమించలేను. నేను పాస్టర్మ ఒక వాక్యం వింటున్నాం. పాస్టర్మ మొబైల్లో పెడితే వెంటనే నేను టీవీలో ఆ వాక్యంని పెట్టాను. ఒక అతను ఒక పాస్టర్ గారితో బస్సులో ఆ పాస్టర్ గారు వేరే చోట వాకింగ్ చెప్పడానికి వెళ్తుంటే, అన్న మీతో మాట్లాడాలి, నాకు సమయం ఇవ్వండి అంటే, నేను ఊరికి వెళుతున్నాను అంటే, మీతో బస్సులో వస్తాను అన్నాడంట. బస్సులో ఎక్కి ఇక్కడ నుండి ఒక ఉదాహరణంగా ఇక్కడ గుంటూరులో ఎక్కారంట ఇద్దరు, విజయవాడ దాకా టికెట్ తీసుకున్నారంట, మాట్లాడుతూ ఉన్నారంట. విజయవాడ వచ్చిన తర్వాత అక్కడ నుండి ఏలూరుకి టికెట్ తీసుకున్నారంట, మాట్లాడుతూ ఉన్నారంట. అక్కడ నుండి రాజమండ్రి దాకా టికెట్ తీసుకున్నారు. ఏలూరు వచ్చిన తర్వాత ఇంకా మాట అయిపోలేదంట, రాజమండ్రి దాకా టికెట్ తీసుకున్నారంట, మాట్లాడుతూ ఉన్నారంట. ఆయన చెప్తున్నారంట, నా భార్య నాకు ద్రోహం చేసిందండి, పాపం చేసిందండి, నేనేం చేయాలి అని చెప్పి తన కథలందా చెప్తుంటే ఒక మాట చెప్పారంట ఆయన, యేసయ్య నువ్వు పాపిగా ఉన్నప్పుడు యేసయ్య నీకేం చేశారో అని భార్యకి చేస్తావా అన్నారంట. వెంటనే బస్ దిగి ఇంటికి వెళ్ళిపోయారంట. ఆయన భార్యని క్షమించారంట, భార్యతో సంతోషంగా ఉన్నారంట. మనం కొన్నిసారి క్షమించలేకపోతున్నాం. కఠినమైన హృదయం, నేను క్షమించను, నేను మర్చిపోలేను. యేసయ్య తూకం పెట్టి మనల్ని చూస్తున్నారు. క్షమాపణ గుణం ఎంత ఉంది, ప్రేమ గుణం ఎంత ఉంది, దయా గుణం ఎంత ఉంది, కనికర గుణం ఎంత ఉంది, జాలి గుణం ఎంత ఉంది, గాయముని ఆర్పే గుణం ఎంత ఉంది. తూకం పెట్టి దేవుడు మనం ఎంత కరెక్ట్గా ఉన్నామని చూస్తున్నారంట. అలా తూకం పెట్టి చూస్తున్నప్పుడు ఒక రాయి కొంచెం పక్కకి వెళ్ళిందని అనుకోండి, ఏం చేస్తారు? ఆ మేస్త్రి నెడతారు, కరెక్ట్గా లైన్కి వచ్చేటట్లా చూస్తారు. కొన్నిసారి మనలో దయ గుణం కనపట్లేదు, క్షమాపణ గుణం కనపట్లేదు, ప్రేమించే గుణం కనపట్లేదు, కనికరించే గుణం కనపట్లేదు, జాలి గుణం కనపట్లేదు, జాలి చూపట్లేదు. జాలి చూపకుండా మాట్లాడేస్తాం. నిన్న నా చిన్న కుమారుడితో మాట్లాడేటప్పుడు చెప్పాను, తమిళ్లో ఒక మాట చెప్తారు, వెట్టు ఒన్ను తుండు రెండు, అంటే ఒక్క నరికితే 2 ముక్కలు అయిపోయిద్దంట. నువ్వు అలా మాట్లాడకూడదు నాన్న, వివరించి మాట్లాడాలి అని చెప్తున్నాను. ఎలా మాట్లాడాలి? ఒకే మాటతో తెంపకూడదు. మనం కొన్నిసారి అలా మాట్లాడుతాం. మనం మాట్లాడేటప్పుడు కనికరం కలగదు, కనికరం లేక మాట్లాడతాం. దేవుడు కూడా అప్పుడు కనికరం చూపించరు. మనల్ని ఆ తూకం పెట్టి దేవుడు చూస్తున్నారంట. ఈ సంఘమునకు చెప్తున్నారు, నీ క్రియలు దేవుని దృష్టిలో సరిగా కనపట్లేదు. కొన్నిసారి మన క్రియలు మనుషుల దగ్గర సరిగ్గా కనపడిద్ది కదా. మనుషుల దగ్గర మా ఇంట్లో గోడ కట్టేశారు, అన్ని ప్లాస్టింగ్ చేసేసారు, పెయింట్ వేసేసారు, చాలా అందంగా ఉంది. ఎలక్ట్రీషియన్ వచ్చి ట్యూబ్లైట్ పెట్టి ఆయన చెప్తున్నారు, ఏంటి పాస్టర్ గారు గోడ ఏమి సరిగ్గా కట్టలేదు. వాళ్ళు ఇలా పెద్ద కర్ర ఒకటి ఉంటుంది వాళ్ళ దగ్గర, మేస్త్రుల దగ్గర, దాన్ని ఏమంటారండి? కొలబత్త. ఆ కొలబత్త పెట్టి దాన్ని
ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు ఆ కొల్లబద్ద పెట్టి వాళ్ళు చూడలేదండి. దానికే వాళ్ళు ఒట్టుగా టాపితో ఇలా ఇలా చేసి ఉన్నారు. దానికే ట్యూబ్ లైట్ పెడితే కింద వెనక గ్యాప్ వస్తుంది, సరిగ్గా చేయలేదండి. దేవుడు మనల్ని అలా చూస్తున్నారండి. ఆ కొల్లబద్ద పెట్టి ఒక వస్తువు పెడితే వెనక గ్యాప్ రాకూడదంట. ఆ ట్యూబ్ లైట్ పెడితే అలా చక్కగా అండుకోవాలి. ఏసీని బిగిస్తే వెనక గ్యాప్ రాకూడదు. వాళ్ళందరూ చూసే వాళ్ళందరూ కూడా బాగుందండి. పెయింట్ మేస్త్రి వస్తారు, ఆయన వాల్కేర్ వేస్తున్నప్పుడు ఆ బ్లేడ్ పెడితే, పెద్ద బ్లేడ్ పెడితే గోడ సరిగ్గా లేదు పాస్టర్ గారు. దేవుడు అలాగే చెప్తున్నారు. కొల్లబత్త పెట్టి చూస్తారంట, ఆ తూకం పెట్టి చూస్తారంట. మనలో కొన్ని గుణములు సరిగా లేదు, మనం మార్చుకోవాలి. మనుషుల దృష్టిలో బాగుంది, అబ్బా ఏమి తెలియని వారు వచ్చి చూస్తే ఎంత బాగుంది, ఎంత చక్కగా పెయింట్ వేసి ఉంది అని చూస్తారు. మనుషుల దృష్టిలో అది చక్కగా కనిపించుద్ది. కానీ ఆ పెయింటర్ వచ్చిన, ఎలక్ట్రీషియన్ వచ్చిన వస్తువులను పెడితే గోడ సరిగా లేదు. దేవుడు కూడా మనుషుల దృష్టిలో చాలా చక్కగా ఉంది, జీవితం చాలా బాగుంది, వీళ్ళు ఎంత మంచివారు. కానీ దేవుని దృష్టిలో జీవితం బాగలేదంట. దేవుడు కొల్లబద్ద పెడితే, తూకం వేస్తే జీవితం బాగలేదు. మన జీవితంలో కూడా ఎక్కడైనా మనం వంగర తింగరగా ఉన్నామా? కనికరం లేక, దయ లేక, ప్రేమ లేక, జాలి గుణం లేక, క్షమించే గుణం లేక, యథార్థత లేక మనం ఎక్కడైనా తప్పుదారిలో ఉన్నామా? మన కృంగిన వారిని యేసయ్య చేసేదంట, నలిగిన రెల్లుని విరవరు. నలిగిన రెల్లుని విరవరు. మనం చేస్తాం, విరిచిపడేయి, ఎందుకు నువ్వు రావాలి చర్చికి, ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళాలి, చర్చిలు లేవా, సేవకులు లేరా, వెళ్ళవద్దు అంటాం. బంధువుల దగ్గర మాట్లాడవద్దు, వదిలేయి అంటాం. నలిగిన రెల్లుని విరిచి పారేస్తాం వెంటనే. దేవుడు నలిగిన రెల్లుని ఏం చేస్తారంట, ఇంకా ఒక కర్రను పెట్టి అంట కడతారంట. అది విరిగిపోకూడదు, అది విరిగిపోకూడదు. మనం విరగకుండా కాపాడాలి. మక్కలాడుతున్న సన్నప నారని ఆర్పకుండా కాపాడుతారంట. ఆరిపోకూడదు, ఈ దీపం ఆరిపోకూడదు, దేవుని సన్నిధికి దూరం అయిపోకూడదు. మనం ప్రయత్నం చేయాలి. మనం చేసేది మనుషుల ఎదుట సరిగా ఉండవచ్చు, దేవుని దృష్టిలో అదే. 2వ వచనం మనం చూస్తున్నాం. సార్థి సంఘంని గురించి చెప్తున్నారు. నీ క్రియలు సరిగా లేదు, ఆల్రెడీ కొన్ని విషయంలో చనిపోయి ఉన్నావు, క్షమాపణ గుణంలో చనిపోయి ఉన్నావు, ప్రేమలో చనిపోయి ఉన్నావు, దయలో చనిపోయి ఉన్నావు, జాలిలో చనిపోయి ఉన్నావు. కొంచెం మాత్రమే బ్రతికి ఉంది, దాన్నైనా బలపరుచుకో, ఉన్న వాటిని బలపరుచుకో. జాలి చూపించు, దయ చూపించు. దేవుడు ఆ సాధి సంఘంని అలాగే హెచ్చరిస్తున్నారు. 3వ వచనం చదువుదాం. ఇప్పుడు 3వ వచనం చదువుదాం. నీవెలాగ ఉపదేశం పొందితివో, నువ్వు ఎలాగ ఉపదేశం పొందితివో, ఎలాగ ఉంటివో వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నువ్వు జాగ్రత్తగా ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఈ 3వ వచనంలో యేసయ్య చెప్తున్నారు, సో రిమెంబర్ వాట్ యు హ్యావ్ రిసీవ్డ్ అండ్ హర్డ్ అండ్ కీప్ ఇట్. నువ్వు ఏదైతే పొందుకున్నావో, తెలుగులో అలాగే ఉందా, నువ్వు ఏ ఉపదేశంని పొందితివో, నువ్వు ఏ ఉపదేశంని పొందితివో, ఏ ఉపదేశంని వింటివో ఆ ఉపదేశంని గైకొను. ఈనాడు సంఘంలో ఉపదేశంని ఆలకిస్తున్నాం, వింటున్నాం, ఉపదేశంని పొందుకుంటున్నాం, కానీ దాన్ని పాటించటం లేదు. నువ్వు ఏ ఉపదేశంని పొందుకున్నావో, ఏ ఉపదేశంని విన్నావో ఆ ఉపదేశంని పాటించు. మత్తయి రాసిన 13వ అధ్యాయం 8వ వచనంలో చూస్తున్నాము. విత్తనాలు విత్తేవారు విత్తినప్పుడు కొన్ని విత్తనాలు మంచి పొలం మీద విత్తబడిందంట. ఆ మంచి పొలంలో అంతా ఒకే రీతిగా పంటను పండించిందా? లేదు. మంచి పొలంలో విత్తబడింది విత్తనాలు మంచి విత్తనాలే, కల్తీ విత్తనం కాదు. పొలం మంచి పొలమే, కానీ
కొన్ని విత్తనాలు 100 ఫలించిందంట, కొన్ని 60 ఫలించిందంట, కొన్ని 30 ఫలించిందంట. పొలం మంచి పొలమే, విత్తనం మంచి విత్తనమే, కానీ ఫలించేది కొన్ని 100 కొన్ని 60 కొన్ని 30 ఫలించిందంట. మనమందరూ కూడా పొలం లాంటివారు, మంచి పొలమే. మన యేసయ్య కొరకు మన సమయముని కేటాయించి దేవుని సన్నిధికి వచ్చాము, మంచివారమే. ఒకే వాక్యమే ప్రకటించబడింది, కానీ కొందరు అస్సలు ఫలించట్లేదు. కొందరు 100 ఫలిస్తున్నారు. ఎన్ని కష్టములు వచ్చినా నేను యేసయ్యకు చేసేది చేస్తూ ఉంటాను, నేను యేసయ్యకు చేసేది చేస్తూ ఉంటాను. నేను 93వ సంవత్సరం పరిచర్యకు వచ్చానండి. 1993లో ఫస్ట్ నేను పరిచర్యకు వచ్చాను. 93వ సంవత్సరం నుండి పరిచర్యలో ఉన్నాను. ఇప్పుడు వరకు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, 2003వ సంవత్సరం 4 కోట్ల అకౌంట్ని నేను క్లోజ్ చేశాను. అదొక పెద్ద స్టోరీ, దీనికి ముందు కూడా నేను చెప్పి ఉన్నాను. 4 కోట్ల రూపాయనే ఒక స్థలం కొనటానికి రహస్యంగా వెళ్ళారు అస్సాంలో. అక్కడ అల్ఫా అని ఒక టెర్రరిస్ట్ ఉంటారు, టెర్రరిస్ట్ గ్రూప్ ఉంటుంది. చెప్పినట్లా చేస్తారు, ఇది చేయకపోతే చంపేస్తామంటే చంపేస్తారు. పోలీసులు కూడా భయపడతారు. అక్కడ డూప్లికేట్ అల్ఫా టెర్రరిస్ట్ కూడా ఉంటారు. వాళ్ళు వీళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు కూడా బెదిరించి డబ్బు సంపాదిస్తుంటారు. అయితే వాళ్ళు ఎవ్వరికి తెలియకూడదని చెవు నోటితో మాట్లాడినట్లుగా ఎవ్వరికి తెలియకూడదని మాట్లాడుకొని డబ్బు తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనకు డబ్బునిచ్చారు. ఆయన లోన వెళ్ళి పేపర్లు తీసుకెళ్తాం వేచి ఉన్నారు. 4 కోట్లు మాయమైపోయింది, ఆ వ్యక్తి మాయమైపోయాడు. ఇప్పుడు పైన ఉన్న అధికారులకి ఏం చెప్పాలి? ఆ స్థలంని కొన్నామంటే ఏం చెప్పాలి? అకౌంటెంట్ పారిపోయాడు. నేను కూర్చొని ఆ లెక్క అంతా క్లోజ్ చేశాను. నేను యూట్యూబ్లో చెప్తున్నాను. ఆ పై అధికారి కలకత్తాలో ఉండేవారు, ఆయన చనిపోయారు. పాస్టమ్మ వాళ్ళ డాడీ ఆయన కలిసి చదివారంట. ఎందుకంటే మా పెళ్ళికి మాట్లాడుకున్నప్పుడు ఆయన ఫోన్ చేసి అడిగారంట. ఎందుకంటే నేను అక్కడ నార్త్ ఈస్ట్లో పరిచయం చేశాను కనుక నేను ఎలాంటి వ్యక్తిని అడిగారంట. ఆయన చనిపోయారు, మీరు ఇంకా ఎంతమంది బ్రతికి ఉన్నారు ఏంటి అని తెలియదు, కానీ మోసం చేయాలంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నేను హైదరాబాద్ ఆఫీస్ వచ్చిన తర్వాత కొన్ని వస్తువులు కొనటానికి వెళ్ళాం. అప్పుడు ఒక 23 కంప్యూటర్స్ కొన్నాం. ఒక బుక్ని తీసి నాకు ఇచ్చారు, పెన్ ఇచ్చారు. ఏందండి అని చెప్పి అడిగాను. రాసుకోండి సార్ అన్నారు. ఏం రాయేది? మీరు కదా రాయాలి. దీనికి ఉన్నవారు వాళ్ళకి ఎంత కావాలో అంత రాసుకుంటారు సార్. నాకొద్దు, అది ఎంతో అంత రాయండి. డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గం. నాతో పని చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఇలా కింద వంగి లోపల వెళ్ళాలి. కానీ పొలాలు, స్థలాలు, బిల్డింగ్లు మోసం చేయవలసిన అవసరం నాకు లేదు. నా దేవుడు ఎంత ఇచ్చారో అంత చాలు. నాకు తెలిసినంత ఈ ఊరికి తీసుకొచ్చారు, పరిచర్య చేయటకు కృపణ ఇచ్చారు, ఆహారం ఇస్తున్నారు, పిల్లల్ని చదివిస్తున్నారు. నేను నమ్మకంగా ఆయన సేవన చేస్తూ ఉండాలి, అంతే. సంపాదించాలంటే ఎంతో సంపాదించి ఉండవచ్చు. పాస్టర్మ చెప్తారు, నువ్వు పెట్టే ఖర్చుకి ఎంత సంపాదించి ఉండవచ్చు. దేవుని పనిలో చేస్తూ ఉంటాను. ఇంటికి ఏం చేయాలో, చర్చికి ఏం చేయాలో, పరిచర్యకి ఏం చేయాలో చేస్తూ ఉంటాను, అంతే. మనల్ని దేవుడు చూస్తున్నారు. అది ఎప్పుడు కూడా మన జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకే పొలమే, అందరూ ఒకే పొలమే. కొందరు అస్సలు ఫలించట్లేదు. కొందరు అదే పొలంలో విత్తబడిన విత్తనం 100 ఫలిస్తున్నారంట. కొందరు 60 ఫలిస్తున్నారంట. కొందరు 30 ఫలిస్తున్నారంట. ఎన్ని కష్టములు, నష్టములు వచ్చినా కూడా నేను దేవునికి చేయాలి. నేను కాணிక ఇవ్వటానికి పర్సన తీస్తే దాంట్లో ఏం పెద్దగా ఉందో దాన్ని తీసుకొచ్చి ఇస్తాను. మనసులో అయ్యో రేపు సంగతి ఏంటి? రేపు సంగతి దేవుడు చూసుకుంటారు.
నేను నా దేవునికి ఇస్తున్నా. నేను ఉన్న వాటిలో ద బెస్ట్ దేవునికి ఇవ్వాలి. రేపు సంగతి దేవుడు చూసుకుంటారు. అయ్యో రేపు ఎక్కడి నుండి వచ్చి తెలీదు, కానీ నేను ఇస్తాను, నా దేవునికి ఇస్తున్నాను. మన ఆత్మీయంగా ఫలించాలి. ఒకే పొలం, ఒకే విత్తనాలు, కానీ కొందరు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, కొంచెం తక్కువ స్థితిలో ఉన్నారు, ఇంకా తక్కువ స్థితిలో ఉన్నారు. కొందరు అదే మంచి పొలంలో చావని విత్తనంలా మిగిలిపోయారు. ఒక విత్తనం ఫలించాలంటే ముందు ఆ విత్తనం చావాలి, అవునా? విత్తనం విత్తిన తర్వాత ఆ విత్తనం ఆ నేలలో చావాలి. అది చనిపోతేనే కానీ దాంట్లో నుండి ఇంకా ఒకటి మొలిచి రాదు. మనం చావాలి. కొందరు విత్తనం మంచి పొలంలో విత్తబడినా చావటానికి ఇష్టం లేదు. నా గుణమునకు నేను చావను, నేను మారను, నేను ఇంతే. ఫలించారండి. మంచి పొలంలో విత్తబడింది మన హృదయంలో చేర్చుకోవాలి. యేసయ్య చెప్తున్నారు, మీరు ఏదైతే పొందుకున్నారో, ఏదైతే విన్నారో దాన్ని కైకొనుడి. మనం ఎంతవరకు వాక్యంని కైకొంటున్నాం? చాలా పొందుకున్నాం, చాలా రీతిగా మనం ఆశీర్వదించబడుతున్నాం, చాలా రీతిలో ఆశీర్వదించబడుతున్నాం. ఒక చిన్న ప్రార్థన, పోయిన వారం హాదస చేసిన ఒక్క పదం, నేను వాస్తవంలో నా వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేస్తూ ఉంటాను. అది నా మనసులో అది ఒక్కటి ఉంటే చాలు కదా. నిజంగా యేసయ్యకి ఇష్టం వచ్చినట్లుగా నా పిల్లలు ఎక్కడ ఉంటారో యేసయ్యకి ఇష్టం వచ్చినట్లా ఉంటే చాలు కదా. మన జీవితంలో కూడా అదే కదా. మన యేసయ్యని ఇష్టపడితే చాలు కదా. మన యేసయ్యని ఇష్టపరిస్తే ఎవరినైనా ఇష్టపరుస్తాం. యేసయ్యని దుఃఖపరిస్తే అందరిని దుఃఖపరుస్తాం. యేసయ్యని ఇష్టపరిస్తే అందరిని ఇష్టపరుస్తాం. ఒక చిన్న మాట నేను వింటున్నా, మీరు ఏం స్వీకరించారో, ఏం విన్నారో కైకొనుడి అంటున్నారు. లేకపోతే నేను దొంగవలే వస్తున్నాను అంటున్నారు. దొంగవలే వస్తున్నానంటే దానికి అర్థం ఏంటంటే, నీకు తెలియకుండా వస్తాను, నువ్వు ఎదురు చూడని సమయంలో వస్తాను, నువ్వు మెలుకుగా లేనప్పుడు నేను వస్తాను. యేసయ్య చెప్తున్నారు, ఐ విల్ కమ్ లైక్ ఎ థీఫ్, విచ్ మీన్స్ if you are wake up in your spiritual life, you will be ready to face God even if he comes like a thief suddenly. మత్తయి 24వ అధ్యాయం 44వ వచనంలో యేసయ్య చెప్తున్నారు. మత్తయి 24వ అధ్యాయం 44వ వచనంలో, మీరు ఎవరు కూడా ఎదురు చూడని సమయంలో నేను వస్తాను. ఎవరు కూడా ఎదురు చూడని సమయంలో వస్తారంట. ఎవరు ఎదురు చూడని సమయంలో వస్తారంట? మీరు అనుకోని గడిలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధంగా ఉండండి. మనం సిద్ధంగా ఉండాలంట. సాతాను దొంగ ఎప్పుడు కూడా మనం అనుకోకుండా ఉన్న సమయంలో వస్తాడు, సడన్గా వస్తాడు. మేము కరీంనగర్లో నేను పాస్టమ్ ఒక ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాం. ఆల్ నైట్ ప్రేయర్ ముగించుకొని మేము వస్తే అప్పుడు పాస్టమ్మ లాస్ట్ చెల్లి గ్లోరీ పాస్టమ్ గారు, ఇప్పుడు వాళ్ళు నాన్న వాళ్ళ చర్చిలో పరిచయం చేస్తున్నారే, వాళ్ళ ఇంట్లో తలుపు తెరిచి ట్యూబ్ లైట్ ఆన్ చేసి టీవీ పెట్టుకొని చూస్తా కూర్చున్నారు. వెళ్ళి నైట్ 12:30 ఎంతో టైం అయింది. ఏంటి లైట్ ఆన్ చేసి తలుపు ఆన్ చేసి టీవీ పెట్టుకొని కూర్చున్నా ఉంటే భయంగా ఉంది అని. నీకు భయంగా ఉందా? తలుపు కదా వేసుకోవాలి. నువ్వు భయంగా ఉంటే తలుపు కదా వేసుకొని ఉండాలి. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు వాళ్ళ కుమార్తె స్కూల్ నుండి వచ్చిందంట. తల్లిదండ్రులు బయట ఉన్నారు. ఇంటి తలుపు వేసి ఉంది. మెట్ల మీద కూర్చొని వాళ్ళ అమ్మకి మెసేజ్ పెడుతుందంట. అమ్మ, ఆ చెట్లు ఏదో కదులుతుంది, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి రాసిందంట. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పారంట, తలుపు తాళం అటువైపు ఉంచాను, నేను చెప్పాను కదా, తలుపు తీసుకొని లోన వెళ్ళి కూర్చో, భయం ఉంటే ఎందుకు నువ్వు బయట కూర్చొని నాకు మెసేజ్ పెడుతున్నావు. ఇప్పుడు ఆ అమ్మాయి పెద్ద అమ్మాయి అయింది. ఆ పాస్టర్ గారు ఇక్కడ కూడా వచ్చారు.
మనం కొన్నిసారి మెలుగ్గా ఉంటే మనం భయపడని అవసరం లేదు, కానీ మనల్ని మనం భద్రపరచుకోవటం చాలా ప్రాముఖ్యం. మెలుగ్గా ఉండాలి, భద్రపరచుకోవాలి. యేసే చెప్తున్నారు, నేను ఎప్పుడు వస్తున్నానో ఎవరికి తెలియదు కనుక జాగ్రత్తగా ఉండండి. మనం చూస్తున్నాం లోకంలో పరిస్థితి ఎక్కడ బాగలేదండి. లోకంలో పరిస్థితి ఎక్కడ కూడా బాగలేదు. ఎక్కడ చూసినా యుద్ధములు. మొన్నటి దినం ఒక న్యూస్ను చదివాను. యూరోప్ దేశంలో ఇండియా వ్యాపారం చేయుటకు ఎర్ర సముద్రంలో ఆ టెర్రరిస్ట్ గ్రూప్ పేరు నాకు గుర్తుకు రావట్లేదు. హౌతీస్ టెర్రరిస్ట్ వాళ్ళు నౌకలంతా కూడా కొన్ని వెయ్యి దాకా నౌకలు సముద్రంలోనే ఉన్నాయంట, ఎర్ర సముద్రంలో. ఎవరైనా తెగించిపోయి ముందుకెళ్తే బాంబేస్తున్నారు కనుక సముద్రంలో దాదాపు 1000 నౌకలు ఉన్నాయి. సరుకులతో రవాణాలు అంతా కూడా ఆగిపోయి ఉన్నాయి. ఇది ఎందుకు వార్తలో ఇలాగ చెప్తున్నారంటే, వ్యాపారం అంతా ఆగిపోతే ధరలంతా పెరిగిద్ది, కొంచెం బుర్రనే వాడండి అని చెప్పి ప్రజలకు చెప్పకుండా వార్తను చెప్తున్నారు ప్రభుత్వం. వ్యాపారం అంతా ఆగిపోయింది, ఎర్ర సముద్రంలో కొన్ని వేలు నౌకలు ఆగిపోయి ఉన్నాయి, వ్యాపారం జరగట్లేదు కనుక ధరలు పెరుగుతాయి, జాగ్రత్త అని చెప్పి మనల్ని హెచ్చరిస్తున్నారు. లోకంలో పరిస్థితి ఎక్కడ కూడా బాగలేదండి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కోబోయే సమస్య ఏం సమస్య అంటే, లోకంలో కరువు ఒకవైపు, దేవుని పిల్లలు ఆ ముద్ర లేకుండా 666 ముద్ర లేకుండా కొనలేము, తినలేము. అలాంటి ఒక పరిస్థితిలో మనం వెళ్ళబోతున్నాం. ఈనాడు క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. ఒకవేళ మమ్మల్ని కూడా హింసించే ఒక పరిస్థితి వస్తే మీరు ఎలా నిలబడతారు? ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే దేవుని కొరకు నిలబడగలుగుతామా? మన క్రైస్తవ జీవితంలో ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాం? దేవుని దగ్గర దేవుని తీర్పు ఆ తూకం పెట్టి చూస్తారంట. కరెక్ట్గా ఉండాలంట. మన జీవితంని దేవుడు తూకం పెట్టి చూస్తున్నారు. మనలో పొరపాటు ఉంటే ఏం చేయాలంటే, ఆయన సన్నిధిలో మోకరించి క్షమాపణ అడగాలి. అయ్యా నన్ను క్షమించండి ప్రభువా. మనకు రాయబడలేదు, కానీ పేతురు ఎంత దుఃఖపడి ఏడ్చి క్షమాపణ అడిగాడు. దుఃఖపడ్డాడంట, పశ్చాత్తాపడ్డారంట. మన జీవితంలో మనకు ప్రేమ ఉండవచ్చు, కానీ దయ లేకపోవచ్చు, కనికరం లేకుండా మాట్లాడవచ్చు. కొన్నిసారి ఇతరులు గాయములను కట్టకుండా మన మాటల చేత ఇంకా గాయపరుస్తూ ఉండవచ్చు. కొన్నిసారి మక్కమక్కలాడుతున్న దీపమునే ఆర్పివేయవచ్చు. నలిగిన రెల్లుని కాపాడకుండా మనం విరవకొట్టవచ్చు. చాలా చోట్ల నేను చూస్తున్నాను, చెట్టు అలా వంగిపోతున్నప్పుడు దానికి ఒక కర్రని అడ్డం పెట్టి దాన్ని నిలువుగా వచ్చేటట్లా చేస్తారు. కొన్నిసారి మనకు అలాంటి గుణం లేకపోవచ్చు. యేసయ్య తూకం పెట్టి చూస్తున్నారంట. ఆమోస్ 7వ అధ్యాయం 7-8 వచనాలు. ఆయన ఎవరిని కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. మనం దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. అయ్యా ఎక్కడ పొరపాటు ఉందో చూపించండి ప్రభువా, నేను ఎక్కడ సరిగా లేనో నాకు చూపించండి. ఒకవేళ వ్యక్తిగత జీవితంలో మనం సరిగా లేకపోవచ్చు, మన రహస్య జీవితంలో సరిగా లేకపోవచ్చు, ఆయన దగ్గర వచ్చి క్షమాపణ అడుగుతాం. ఆయన మంచి దేవుడు అండి. ఆయన క్షమించే దేవుడు, జాలి చూపించే దేవుడు, ఎవరిని కూడా గద్దించి పారదోయిస్తే దేవుడు కాదు. నేను ఇప్పుడు కూడా నా జీవితంలో నమ్మే ఒక సత్యం ఏంటంటే, యేసయ్య చెప్పారు, యూదా ఇస్కరియోతు తల్లి కడుపులో పుట్టక ఉంటే బాగుండేదని చెప్పారు. ఒకవేళ ఆ యూదా ఇస్కరియోతు కూడా యేసయ్యా నేను పాపిని అని చెప్పి ఆ ప్రధాన యాజకుల దగ్గర వెళ్ళటంకు బదులుగా యేసే దగ్గర వచ్చి ఉంటే యేసే క్షమించేవారండి. ఆయన ప్రధాన యాజకుల దగ్గర వెళ్ళి నేను పాపం లేని నేను అప్పగించాను, ఈ డబ్బు నేను తీసుకోండి అని చెప్పి విసిరేశాడు. ఆయన యేసే దగ్గర వచ్చి అయ్యా నేను ద్రోహం చేశాను అని చెప్పి అడిగి ఉంటే యూదా ఇస్కరియోతును కూడా క్షమించే దేవుడు యేసయ్య. మనల్ని మనం దేవుని సన్నిధిలో మనం సరి చేసుకోవాలి.
యేసయ్య మనల్ని తూకం పెట్టి చూసే ముందు మనకు మనం తూకం పెట్టి చూడాలి. మనం ఒక మాటనే చదివాం, బైబిల్లో చదువుతున్నాం, కనికరం చూపించే వరకు తీర్పు దినంలో కనికరం పొందుతారంట. మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకుంటే తీర్పు దినంలో కనికరం పొందుతారంట. 1 కొరింథీ పత్రికలో ఆ మాట ఉండిద్ది. నిన్ను నువ్వు తీర్పు తీర్చుకున్నట్లయితే తీర్పు దినంలో కనికరం పొందుతావు. యేసయ్య మనల్ని తీర్పు తీర్చే ముందు, తూకం పెట్టి చూసే ముందు మనల్ని మనం పరిశీలన చేసుకుంటాం. అందరూ కూడా మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. సాధి సంఘంని గురించి యేసయ్య చెప్తున్నారు, నువ్వు జీవించుచున్నావని పేరు ఉన్నది కానీ నువ్వు మృతుడవు ముందు. రెండవదిగా, నీ క్రియలు నా దేవుని ఎదుట సరిగా నేను చూడట్లేదు. మనుషుల ఎదుట నీ క్రియలు బాగుంది, మనుషుల ఎదుట బ్రతికి ఉన్నావున్న పేరు ఉన్నది, జీవించుచున్నావున్న పేరు ఉన్నది, మనుషుల ఎదుట నీ క్రియలు బాగున్నాయి, కానీ దేవుడి ఎదుట నీ క్రియలు సరికాదు, నీ మాటలు సరికాదు. యేసయ్య చెప్పారు, సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడతారు. సమాధానపరచాలి. సమాధానపరిచేవారు ధన్యులు, వాళ్ళు దేవుని పిల్లలు అనబడతారు. అప్పుడు సమాధానపరచని వారు, విడదీసేవారు సాతానుడు పిల్లలు అనబడతారు. విడదీయటం వద్దు, మన సమాధానపరిచేవారుగా ఉండాలి. దేవునితో సమాధానపరిచే వాళ్ళుగా, మనుషులు ఒకరిని ఒకరు సమాధానపరిచే వాళ్ళుగా ఉండాలి, సమాధానపరిచేవారుగా ఉండాలి. మన క్రియలు ఎక్కడ మనం ఓడిపోయాం, మన యేసయ్యను క్షమాపణ అడుగుతాం. అయ్యా నన్ను క్షమించండి యేసయ్య. ఏ పాపినైనా క్షమించే దేవుడు. అయ్యా నేను పొరపాటు చేశా, నేను పాపిని నన్ను అడిగితే నేను క్షమిస్తారు యేసయ్య, నీ పాపములను క్షమిస్తారు యేసయ్య, నీ రోగములను బాగు చేస్తారు. అది తరువాత ఆయన చిత్తం అది. కానీ నువ్వు పాప క్షమాపణ అడిగితే ఆయన చిత్తం అయితే క్షమించే దేవుడు కాదు, నువ్వు అడిగితే క్షమించే దేవుడు యేసయ్య. నా రోగమును బాగు చేయండి ప్రభు అని అడిగితే ఆయనకు చిత్తం అయితేనే నీ రోగమును బాగు చేస్తారు. కానీ నా పాపములను క్షమించండి ప్రభు అని అడిగితే ఇష్టపడి క్షమిస్తారు యేసయ్య. ఆ చిత్తంని, పరలోకపు తండ్రి చిత్తమని చూసే దేవుడు కాదు యేసయ్య. పాప క్షమాపణకు వచ్చేసరికి అడిగే వారిని క్షమించే దేవుడు యేసయ్య. ప్రియమైన దేవుని జనమా, తూకం వేసి మిమ్మల్ని మీరు చూసుకోండి. దేవుడు మీకు తూకం వేసి చూసే ముందు మీకు మీరు తూకం వేసి చూసుకోండి. నీ క్రియలు దేవుని ఎదుట సరిగా లేవు. మిగిలిన వాటినైనా నువ్వు బలపరుచుకో, మిగిలి ఉన్న వాటినైనా నువ్వు బలపరుచుకో. ఎక్కడెక్కడ బాగున్నావో ఇంకా బలపరుచుకో. నీ ప్రార్థన జీవితంలో బాగున్నావా, ప్రార్థన చేయి. వాక్య ధ్యానంలో వాక్యంని ధ్యానిస్తున్నావా, వాక్యంని ధ్యానించు. నువ్వు దేవునికి ధారాళముగా ఇచ్చే వ్యక్తి అయితే ఇంకా బలపరుచుకో, కృంగిపోవద్దు. దేవుడు ఎవరికి కూడా అప్పు ఉండేవారు కాదు. హీఈస్ నెవర్ ఇండెప్టెడ్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్. దేవుడు ఎవరికి కూడా అప్పు ఉండరండి. ఆయన నీకు ఇంకా ఇచ్చే దేవుడు. కొన్ని పర్యాయం దేవుడు మనల్ని అనుమతించి శోధించి చూస్తారు. మన జీవితాన్ని పరిశీలన చేసే దేవుడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, యేసయ్యా. శాక్పునన్ పాస్టర్ గారు వాళ్ళ పిల్లలు, పెద్ద పిల్లవాడు కాలేజ్ చదువుతున్నప్పుడు ఆయన రోజు వదిలిపెట్టేవారంట. ఆయనకు ఒక స్కూటర్ కొని ఇచ్చారంట. ఆయన కొత్త స్కూటర్తో కాలేజీకి వెళ్తే ఫ్రెండ్స్ అడిగారంట, ఎందుకు 2 స్కూటర్లు వచ్చారు, ఒక స్కూటర్లు రావచ్చు కదా అని అడిగారంట. ఆయన అడిగారంట, నేను మాత్రమే కదా స్కూటర్లో వచ్చానంటే, మీ డాడీ కూడా నీ వెనక స్కూటర్లో వచ్చారే. తండ్రి కొత్త స్కూటర్ని ఇచ్చి పిల్లోడు ఎలా నడుపుతున్నాడని వెనక వస్తానే ఉన్నారంట. జాగ్రత్తగా నడుపుతున్నాడా, స్పీడ్గా నడుపుతున్నాడా, ఎడమవైపు వెళుతున్నాడా చూసుకుంటా వచ్చారంట. దేవుడు మంచి దేవుడు అండి. మనల్ని బాగు చేయటానికి చూసే దేవుడు.
మమ్మల్ని పాడు చేసే దేవుడు కాదు యేసయ్య. ఆయన దగ్గర అయ్యా నేను పాపిని అడిగితే మనల్ని ఉన్నది ఉన్న పాటలుగా ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు. ఆయన తూకం వేయక ముందు మనం తూకం వేసుకోవాలి. నీకున్నదాన్నే బలపరుచుకో, మిగిలి ఉన్న వాటిని బలపరుచుకో. ఏ విషయంలో ఇతరుల్ని ఆదరించే విషయంలో నువ్వు మంచి వ్యక్తియా, ఇంకా ఆదరించు. ఇతరుల్ని ఓదార్చే విషయంలో నీకు దేవుడు తాళం ఇచ్చారా, ఓదార్చు. ఇతరుల్ని బలపరిచే విషయంలో దేవుడు నీకు కృపణిచ్చారా, ఇంకా బలపరచు. ఇతరుల కొరకు ప్రార్థన చేసే విషయంలో దేవుడు కృపణిచ్చారా, ఇంకా ప్రార్థన చేయి. వాక్యం చదివే విషయంలో దేవుడు కృపణిచ్చారా, ఇంకా వాక్యంని చదువు, ధ్యానించు. ఆయన మంచి దేవుడు యేసయ్య. మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. ఆయన దొంగ వలే వస్తున్నారంట. నువ్వు పొందుకున్న వాటిని, వినిన వాటిని కైకొను. ఏదైతే దేవుని ఆలయంలో వింటున్నావో దాన్ని అవలంబించు. నీ జీవితంలో మారు మనసు పొందు, దేవుడు కనికరిస్తారు. మహాప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ వాక్యంని అర్థం చేసుకొని 100 ఫలించే కృపణ దయచేయండి. 60 ఫలించే కృపణ దయచేయండి. 30 ఫలించే కృపణ దయచేయండి. మేము ఫలించని వారుగా ఉండటానికి వీల్లేదు ప్రభువా. మీరిచ్చిన కృపను బట్టి ఫలించే కృపని మాకు దయచేయమని యేసయ్య నామములో అడుగుతున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. పరలోకపు తండ్రి మనల్ని ఆశీర్వదించును గాక.